మాట్లాడే పొలిటీషియన్స్ అయితే వైసీపీలో లేరు సార్. సీరియస్ గా చెప్తున్నాను. యస్ కీర్తన గారు. జోష్న గారు, ఇంత ఇనోనిమస్ క్రైమ్, దీన్ని పొలిటికల్ రంగు పొదిమేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది, విపక్షాలు కూడా ట్రై చేస్తున్నాయి. అవుట్ ఆఫ్ ది పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఈ యొక్క కేసు ప్రాసిక్యూషన్ కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కానీ ఎలా కొనసాగాలంటారు? గారు, నేను నిజంగా అంటే ఇక్కడ ఒక రాజకీయ నాయకురాల కన్నా కూడా ఒక ఒక ఏమంటారంటే సిటిజన్ గా మాట్లాడితే అండి, 1 కోటి మంది పిల్లలు, 1 కోటి మంది, 1 కాదు 2 కాదు 3 కాదండి, 1 కోటి మంది పిల్లలు కన్జ్యూమ్ చేసేటువంటి అంత క్వాంటిటీ డ్రగ్స్ తీసుకొచ్చారండి. ఇమాజిన్, అంటే ఒక తరం భవిష్యత్తు నాశనం చేశారు వీళ్ళు. కంప్లీట్ గా ఒక తరం భవిష్యత్తుని. వీళ్ళని ఏమనాలండి? దేంతో కొట్టాలండి వీళ్ళని? బాధే ఇట్లా. ఇప్పుడు ఇందాక కీర్తనమ్మ మాట్లాడినా, లేకపోతే సార్ మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, మనం ఏమంటున్నాం అంటే, అరే కనీసం దాన్ని ఎంక్వైరీ అయినా సరిగ్గా ఏడ్చావచ్చు కదా, వీళ్ళు దాంట్లో అన్నా సహకరించవచ్చు కదా. సిబిఐ అనేటువంటిది ఒక ఎంక్వైరీ చేసి దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అని చెప్పి ఒకటి వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి సహకరించట్లేదు? నా క్వశ్చన్ అది. నువ్వు రాష్ట్రానికి మంచి చేసేవాడివైతే, నువ్వు రాష్ట్రంలో ఏదో ఉద్ధరిద్దామని అనుకుంటే, రాష్ట్ర యువతకి నేనేదో మంచి చేస్తాను అనుకునేటువంటి ఆ మాత్రం అవగాహన నీకు ఏడిచ్చేస్తే మరి సిబిఐకి ఎందుకు సహకరించట్లా? మీకు ఇంకో విషయం చెప్తాను శ్రీశైలం గారు, 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏం జరిగిందండి? ఎందుకు అనుమతి ఇవ్వలేదండి సిబిఐ అధికారులకు? వీళ్ళు ఎందుకు అలౌ చేయలేదు? 16వ తారీఖుని కదండి జరిగింది. ఇది కంటైనర్ ఎప్పుడు వచ్చింది? 16వ తారీఖున వచ్చింది. 16వ తారీఖున వస్తే 20వ తారీఖు వరకు సిబిఐ అధికారులు ఎందుకు నిలువరించారు సార్? మీరు అంటున్నారు ఇప్పుడు మేడం, మరి మీరు ఇది రాజకీయ పరంగా కాకుండా ఇది ఒక యూనో వేరే యాంగిల్లో ఖచ్చితంగా దీన్ని మంచి ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే ఎవరు సార్ చేయనిచ్చేది? అక్కడ ఉన్న వాళ్ళు సార్ అందులో ఇన్వాల్వ్ ఉన్నది, లేకపోతే వాళ్ళకు ఉలుకెందుకు? అసలు ఎవడు అడిగాడు వాళ్ళని? బయటకు వచ్చి పిచ్చా పార్టీ ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మీటింగులు పెట్టేసి, ప్రెస్ మీటింగులు పెట్టి ఏదో మాట్లాడుతున్నారు. అరే బాబు, కనీసం అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, దేనికి రిపోర్ట్ కదా, వాళ్ళు కదా రిపోర్ట్ ఇవ్వాల్సింది. వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు లోకల్ పోలీసులు అడ్డుపడ్డారనే మాట వాళ్ళు చెప్తున్నారు కదా, లోకల్ గా ఉన్నటువంటి పోర్ట్ ఆఫీషియల్స్ కూడా మాకు అడ్డుపడ్డారనేటువంటి మాట వాళ్ళకి చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు మీరేం చేస్తున్నారు? మీకేం సంబంధం? మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకేం సంబంధం? నా బాధ ఏంటంటే శ్రీశైలం గారు, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక సిటిజన్ గా నేను ఎందుకు బాధపడుతున్నాను అంటున్నానంటే, 5 సంవత్సరాలండి ఈ పార్టీ అధికారంలో ఉండి, 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఇలా డ్రగ్స్ పట్టుబడ్డాయండి? ఇప్పుడు అరకు లాంటి ఒక సుందర ప్రాంతం మనం దేనికి ఫేమస్ అనుకున్నామండి? అరకు కాఫీ. వరల్డ్ లెవెల్లో అరకు కాఫీని మనం బ్రాండింగ్ చేసుకున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అరకు కాఫీని బ్రాండింగ్ చేసుకున్నాం. ఇవాళ ఏమైందండి? గంజాయికి బ్రాండింగ్ చేస్తున్నారా వీళ్ళు? కొకైన్ కి బ్రాండింగ్ చేస్తున్నారు వీళ్ళు? హెరాయిన్ కి బ్రాండింగ్ చేస్తున్నారు వీళ్ళు? దేనికి సార్ వీళ్ళు బ్రాండింగ్ చేసేది? ఇవాళ సిగ్గుపడక్కర్లే అక్కడ కూర్చున్నటువంటి పాలకులు. వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మేమేదో ఉద్ధరిస్తామని చెప్తున్నారు. నా బాధల్లో ఏంటంటే, ఎన్నిసార్లు ఇలా డ్రగ్స్ పట్టుబడ్డాయి, ఏ రకంగా యువత ఇవాళ నాశనం అయిపోతున్నారు. సరే, ఈ ఒక్క కన్సైన్మెంట్, ఈ ఒక్క కంటైనర్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఇది కాదు, ఇంకా చాలా జరిగాయి 5 సంవత్సరాల్లో. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, యువత భవిష్యత్తుని నాశనం చేశారు వీళ్ళు. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫైనాన్షియల్ గా రాష్ట్రాన్ని బాగు చేయగలం, ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ చేయగలం, ఇంకా మిగతా అన్ని రకాలుగా ఉద్యోగాలు తెప్పించగలం, ఏమంటారు అని అంటే కంపెనీలు తీసుకురాగలం, అభివృద్ధి చేయించగలం, సంక్షేమం చేయించగలం, అన్ని చేయించగలం సార్. కానీ ఒక తరం భవిష్యత్తుని వీళ్ళు నాశనం చేశారు. ఒక తరాన్ని వీళ్ళు వాళ్ళ రోజున నడి రోడ్డు మీద తాకట్టు పెట్టారు. అలాంటిది వాళ్ళని మళ్ళీ ఆ గంజాయికి, ఆ మత్తుకి బానిసైనటువంటి పిల్లల్ని మళ్ళీ వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి అని అంటే ఎంత కష్టం సార్, ఎంత ఇబ్బందికరమైనటువంటి అంశం సార్ అది. ప్రతి తల్లి పడే వేదన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి పడే వేదన ఇదే. నా బిడ్డలు ఇలా ఆగమైపోతున్నారే, నా బిడ్డలకి ఇంత అన్యాయం జరుగుతోంది, నా బిడ్డలు రేపు పొద్దున్న నిజంగా ఏమైపోతారు అనేటువంటి ఒక ఆవేదన. ఈ ఆవేదనని, ఈ ఆర్తిని తీర్చేదవదండి. సరే, నేను ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి. ఇందాక అంటే విజయసాయి రెడ్డి గురించి ఒక మాట వచ్చింది కాబట్టి చెప్తాను. నేను ఇందాక చెప్పినట్టుగా
రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ గురించే మంచి చెడు మాట్లాడినటువంటి వాడు ఎక్కడో బ్రెజిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఏదో ఎలక్ట్ అయితే ఈయన ఇక్కడి నుంచి ఎందుకు సార్ కంగ్రాచులేషన్స్ చెప్పాడు అండ్ ద ట్వీట్ ఇస్ విత్ మీ, ద ట్వీట్ ఇస్ విత్ మీ. ఏమవసరం ఈయనకి, ఏమవసరం? అలానే మీకు చూపిస్తాను చూడండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో మనం బ్లేమ్ గేమ్ అని కాదండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు పట్టుబడాలి కదండి, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? అండ్ ఇతను మన కూనం పూర్ణచంద్రరావు అండి, ఇతను దిస్ పర్సన్, ఇతను కూనం పూర్ణచంద్రరావు. ఇతను ఎవరితో ఉన్నాడండి? విజయసాయి రెడ్డితో ఉన్నాడండి. ఇతను ఎవరండి? ఆ పార్టీ టిఎస్సిఎస్ చైర్మన్ అండి, ఆ పార్టీలోంచి. అండ్ తమాషాలు ఆడుతున్నారా? మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇవాళ రోజున ఈ రకంగా ఈ దీంట్లో ఉండి ఈ అక్రమ దందాల్లో ఉన్నది నీ పార్టీ వాళ్ళు, వాళ్ళను కాపాడుకుంటూ. అసలు నాకైతే ఒక డౌట్ వస్తుందండి, ఏమన్నా అనుకోండి కానీ శ్రీశైలం గారు, నాకైతే డౌట్ దీని అసలు స్క్రిప్ట్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చి ఉండాలి. లేకపోతే యు ఇమాజిన్, ఇందాక సార్ చెప్తున్నారు 1,00,000 కోట్లు దాని పై చిలుకు అని చెప్పి. ఇంత హ్యూజ్ అమౌంట్ లో ఒక స్కామ్ జరగాలంటే, ఇలాంటి ఒక కన్సైన్మెంట్ రావాలి అంటే అసలు నిజంగా కూడా లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ లేని ఎలా వస్తుంది సార్? ఎలా వస్తుంది? యూఆర్ ఇన్ ద జర్నలిజం ఫీల్డ్ ఫర్ సో లాంగ్ శ్రీశైలం గారు. ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం మనం. పోర్ట్ అఫీషియల్స్, అక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ గవర్నమెంట్ అఫీషియల్స్, డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ ప్లస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇంత పెద్ద కన్సైన్మెంట్. అండ్ దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. చాలా సందర్భాల్లో మనం ఇలాంటివి చూసాం. ఇంత పెద్ద కన్సైన్మెంట్ వస్తోంది అన్నప్పుడు ఏం తెలీదా? తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ తెలియటారా? వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కాదంటారా ఇది? ఎవరిని సార్ వాళ్ళు ఫూల్స్ ని చేస్తున్నారు ఇవాళ? కానీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికైనా సరే చెప్తున్నా, సిబిఐ దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఎవడున్నా సరే దీని వెనక, ఒక తల్లిగా అడుగుతున్నా, ఇది ఎవడున్నా సరే దీని వెనక పట్టుకొచ్చి వాళ్ళని శిక్షించాల్సినటువంటి ఒక అవసరం ఉందండి. ఎందుకంటే ఒక తరాన్ని నాశనం చేసేటువంటి అధికారం ఎవరికి లేదు సార్. ఇవాళ ఒక పార్టీ ఉంటుంది అధికారంలో, రేపు ఇంకో పార్టీ వస్తుందేమో. రాజకీయం కాదండి ఇది. యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఇది. యువత జీవితాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇవాళ నేనో పార్టీ, కీర్తనో పార్టీ, ఇంకో పార్టీ. అసలు క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ పార్టీస్, క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ పాలిటిక్స్ సార్. అబ్సల్యూట్లీ నాట్. క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని గురించి మాట్లాడాలి. దాని గురించి ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా ఒక్కడన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడండి? ఒక్కళ్ళు. దీనివల్ల యువతకి ఇబ్బంది జరుగుతోంది, మేము దీన్ని సమగ్రంగా విచారణ చేస్తామని ఒక్కళ్ళ నోళ్లలోంచి రాలేదండి. వాళ్ళ న్యాయం చేసేది వాళ్ళ, యువతకి భరోసానిచ్చేది వాళ్ళ. రాష్ట్రంలో ఇవాళ నిజంగా కూడా అలాంటి ఒక దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మనం తల బాదుకోవడం తప్పించి ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితి ఏమో అనిపిస్తుందండి నాకు.